ఇది టిఫా స్కాన్‌కి చాలా టైం పడుతోంది. హ్మ్. మళ్ళీ డాక్టర్ గారు సగం స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రమ్మంటే భయపడిపోతా ఉంటారు. ఏడ్చేస్తుంటారు గూడా కొంతమంది. మళ్ళీ రమ్మన్నారు ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి పేషెంట్ యాంగ్షియస్, ఫ్యామిలీ యాంగ్షియస్ ఇవన్నీ ఫీల్ అవుతా ఉంటారు. నువ్వెప్పుడొచ్చావు టిఫా స్కాన్‌కి 5 డేస్ క్రితం కదా! ఆ రోజు సాటర్డే ఎంతసేపు వచ్చింది. వెయిట్ చేసావు బేబీ పొజిషన్ టర్న్ అవ్వడం కోసం? మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ నుంచి వరకు ఈవినింగ్ దాకా చేశాను. కూడా ఎన్ని సార్లు మేడం పిలిచారు మళ్ళీ మళ్ళీ ఒక స్కాన్‌కి? 5-6 టైమ్స్. 5-6 టైమ్స్ డాక్టర్ గారు ఆ రోజు బేబీని కరెక్ట్‌గా అసెస్ చేయడానికి ట్రై చేశారు. ఫీటల్ మెడిసిన్ డాక్టర్ గారు. ఆయన కూడా టర్న్ అవ్వలేదు. మళ్ళీ ఇవాళొచ్చావు. ఇవాళ ఎంతసేపు పట్టింది? ఈ రోజు మార్నింగ్ 11కి వస్తే ఇందాక 5కి మార్నింగ్ 11 నుంచి తిరిగింది ఈవినింగ్ మాకు. 5 వరకు టైం పట్టింది బేబీ పొజిషన్ టర్న్ అయ్యి వాళ్ళకి అంటే స్కాన్ చేసే డాక్టర్‌కి సాటిస్ఫాక్టరీగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం కోసం అంత వెయిట్ చేయాల్సొచ్చింది. డాక్టర్ అన్ని సార్లు అంతసేపు వెయిట్ చేశారు కదా! నీతో పాటు డాక్టర్ గారు వెయిట్ కూడాను. చేశాను. మరి మీ బేబీ కోసం మీకు ఓపిక ఉండకపోతే ఎలాగా? ఆ! ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్ అనమాట. స్విగ్గీ, జొమాటో డెలివరీలాగా అయిపోవాలన్నీని. బేబీని ఏమన్నా మ్యాజిక్ చేసి తిప్పలేరు కదా ఎవరును. స్కాన్ దగ్గర వెయిటింగ్‌కి ఇబ్బంది పెట్టేస్తున్నారురా పేషెంట్స్. ఓపిక ఉంటుందా వెయిట్ చేయటానికి? వాళ్ళు మీ బేబీ కోసమే కదా! అంతసేపు డాక్టర్స్ స్కాన్ చేసేవాళ్ళు టైం తీసుకొని చూస్తున్నది. మరి ఆ మాత్రం వెయిటింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ చేయలేకపోతే ఎలాగరా? ఇది ఎంత నిజమే. దారుణం కదా! ఆ! ఏదో చేసేసి రిపోర్ట్ ఇచ్చేయాలంటే ఇచ్చేయొచ్చు కదా ఎవరైనా. అంత టైం తీసుకొని చేస్తున్నారంటే అవసరం ఉంది బట్ కాబట్టి మెయిన్ ఎన్‌టి స్కాన్, టిఫా స్కాన్ దీనికే టైం పడతది. ఆ ఒకటి వెయిట్ చేయడానికి ఓపిక ఉండాలి. 2 అన్నెసెసరీగా యాంగ్షియస్ ఫీల్ అయిపోయి ఎందుకు వెయిట్ చేయమంటున్నారు? బావుందా లేదా? బావుందా లేదా? అని భయపడిపోతూ ఉంటారు. బావుందా లేదా చెప్పడం కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బేబీ బాగలేదని కాదు. బోర్లో ఉన్న బేబీ టర్న్ అయితేనే కదా వాళ్ళకి కొన్ని ఫేస్ పార్ట్స్ కనిపిస్తుంది. కనిపిస్తాయి. మరి ఎలాగా చేస్తారు? హ్మ్. దయచేసి కొంచెం ఓపికగా ఉండండి. చెకప్స్‌కి, స్కాన్స్‌కి వచ్చినప్పుడు. అది ఇక్కడ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. డాక్టర్స్ ఓపిక పడుతున్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌కి, వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఓపిక లేకపోతే ఎలాగా? హ్మ్.